హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. ఈరోజు వీడియోలో మనము ఎగ్జామినేషన్ని క్రాక్ చేయటానికి స్టాండర్డ్ బుక్స్, ప్రామాణిక పుస్తకాలు, రివిజన్లు, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ అవి ముఖ్యమా, లేదనుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ముఖ్యమా, ఈ రెండింటిలో ఏది ముఖ్యం అనేది ఈ వీడియోలో మనము అంటే నా ఫస్ట్ అటెంప్ట్ 3 years జర్నీ అది. నేను ఫస్ట్ అటెంప్ట్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయ్యాను గ్రూప్ 2లో. అంటే నా ఫస్ట్ అటెంప్ట్లో 3 years జర్నీ అది. ఆ జర్నీలో జరిగిన సంఘటనల్ని నేను ఈ వీడియోలో చర్చిస్తాను. వీడియో అయిన తర్వాత మీకు కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసిపోతుంది ఏం ఉండాలి అని చెప్పేసి. అయితే యాక్చువల్గా ఈ వీడియోని నేను చాలా రోజులుగా చేయాలనుకుంటున్నాను. కాకపోతే వీడియో కొంచెం అతిశయోక్తిలాగా అనిపిస్తుంది. అంటే కొంత ఎగ్జాజరేషన్, కొంత అంటే సెల్ఫ్ డబ్బాలాగా అనిపిస్తుంది. అయితే ఇందులో నేను చెప్పేది 100% నిజమైనటువంటి సమాచారము. యాక్చువల్గా ఏం జరిగిందో అదే చెప్పాను. మీరు ఒకవేళ ఇది నమ్మాలనిపిస్తే, నమ్మకపోతే లేదు, నమ్మాలనిపిస్తే మాత్రం ఇందులో కొన్ని పాజిటివ్ అంశాలు మీకు అర్థమవుతాయి అన్నమాట. అంటే మీకు ఉపయోగపడతాయి. ఆ నేపథ్యంలో ఇది మళ్ళీ చేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నాను. సో ఏంటి అంటే, నేను 2009 డిసెంబర్ 31న నోటిఫికేషన్ వచ్చింది. 2010లో నేను హైదరాబాద్ వెళ్ళాను. అంటే అప్పట్లో ఇక్కడ కనీసం సిలబస్ కూడా తెలియని పరిస్థితి. 2010లో హైదరాబాద్ వెళ్ళాను, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, ఒక 15,000 రూపాయలు ఫీజు కట్టాను. ఫీజు కట్టిన తర్వాత ఒక 3 days క్లాసెస్కి అటెండ్ అయ్యాను. 3 days క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత నాకు ఎందుకో ఆ క్లాసెస్ అంతగా అంటే సింక్ అవ్వలేదు. బాగా చెప్పలేదు అని నేను అనలేను, చాలామంది చదువుకున్నారు. కాకపోతే నాకు పర్టికులర్గా పర్సనల్గా నాకు అవి సింక్ అవ్వలేదు. అంటే సమ్ ఆర్థోడాక్స్ కన్వెన్షనల్గా ఉండేది అనమాట టీచింగ్. అంటే భారతదేశ వ్యవసాయ రంగం వెనకబడ్డానికి కారణాలు ఏంటి అంటే అల్ప ఉత్పాదకత, ఋతుపవనాలపై అధికంగా ఆధారపడటము, లేకపోతే అల్ప యాంత్రీకరణ, లేకపోతే ఇంకా ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ లోపము, ఇట్లాంటివి, కమతాల విఘటనము, ఇట్లా ఆర్థోడాక్స్గా నడుస్తుండేది క్లాసు. నాకంత ఇంట్రెస్ట్గా అనిపించపోయిన తర్వాత నేను ఊరు వచ్చేసిన తర్వాత నేనేం చేశానంటే, ఫస్ట్ ఎలాగైనా దీనికి చదవాలి 2010లో ఆ ఏరియాలో ఈ రాబోయే ఎగ్జామ్. అంటే ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చింది 2009 డిసెంబర్ 31న నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పుడు ఎగ్జామ్ అంటే 2011లో అయింది. ఆల్మోస్ట్ ఒక 2 years గ్యాప్ ఉందన్నమాట. అంటే ట్రావెల్ 2 years అయింది. అయితే నేనేం చేశాను, దీనికి ఎట్లాగైనా చదవాలి అని చెప్పేసి నేనేం చేశానంటే, రోజు మా ఊర్లో ఒక టీచర్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉదయాన్నే పేపర్ చదవటం, పేపర్ చదివిన తర్వాత పేపర్లో ఈ గ్రూప్ 2 కోసం రోజుకు ఒక ఆర్టికల్ వచ్చేదన్నమాట. ఆ ఆర్టికల్ని ఇట్లా ఒక బండెల్లాగా చేసుకొని దానికి ఒక ట్యాగ్, ఒక సబ్జెక్ట్కి ఒక ట్యాగ్ లాగా పెట్టుకోవటం, దాన్ని ఉంచుకోవటం. చూడండి, రాసింది వి వీరబ్రహ్మం సార్. అంటే ఆ మొహం చూస్తేనే నాకు భక్తిభావం కలుగుతుంది. అంటే అతను రాసినటువంటివి, అతను ఇంకా శివాజీ సార్ అని తర్వాత వస్తారు. ఇది ఇండియన్ హిస్టరీ, తిలక్ ప్రారంభించిన మరాఠీ ఏ భాషా పత్రిక అన్నట్టు హెడ్డింగ్ పెట్టి రాశారు ఆయన. అప్పట్లో ఆయన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్. అంటే నాకు సరిపోతారు చదవటానికి ఈయన ఇచ్చేవని చెప్పేసి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా ప్రతి సబ్జెక్ట్ని ట్యాగ్ చేసుకొని అదే రోజు ఈవినింగ్ దాన్ని బై హార్ట్ చేయడం, చూడకుండా రాయడం. ఇది నా దినచర్య, ఇదే నా ప్రిపరేషన్. రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని ఒకసారి పేపర్ చదివేసి దాన్ని మెల్లగా కట్ చేసుకొని వచ్చి ఈవినింగ్ దాన్ని ఫస్ట్ అర్థం చేసుకొని చదవటం, తర్వాత బై హార్ట్ చేసి చూడకుండా రాసేవాడిని అనమాట. దాన్ని ఎక్కడైనా మళ్ళీ నేను రీప్రొడ్యూస్ చేయలేకపోతే ఏమేమి పాయింట్స్ మిస్ అయినానని మళ్ళీ రాసుకునేవాడిని. అలా ప్రతి సబ్జెక్ట్ చేశాను అనమాట. మ్యాక్సిమం అందులో వచ్చినంత వరకు, అవి సడన్గా ఒకరోజు ఆగిపోయేవి. నేనేం పట్టించుకునేవాడిని కాదు. ఎంతవరకు వస్తే అంతవరకు, వాళ్ళు ఎంతవరకు ఇస్తే అంతవరకు, అంతే. ఇతను పాలిటీలోనే మళ్ళీ అదే వ్యక్తి వి వీరబ్రహ్మం సార్. అప్పట్లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, అంటే ఇప్పుడు కన్ఫర్డ్ ఐఏఎస్ అయి ఉంటారు ఆయన. ఎక్కడ పనిచేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆయన పాలిటీ కూడా రాశారు. సమీక్షా కమిషన్ ముందు కొత్త సవాళ్ళు అన్నట్టు ఒక ఆర్టికల్ చూడండి. ఇది కూడా నేను జాగ్రత్తగా ఉంచుకొని, వీటిని ఇంకేం బుక్స్ లేవు, అంటే ఉన్నాయి, మీకు చెప్తాను ఇంకా ఏంటనేది. ఇట్లా నేను ప్రతి సబ్జెక్ట్కి ఒక సంవత్సరం పాటు అవి వచ్చేవి, వాటిని ఇట్లా బండిల్స్ చేసుకొని చదవటం, దానిని అర్థం చేసుకొని చదవటం, దాన్ని ఈవినింగ్
కంటెస్ట్ పెట్టడం, చూడకుండా రాయటం, ఇదే దినచర్య. అది వస్తాయా రావా ఇవేం ఆలోచనలు నాకు లేవు. వస్తే రాస్తాను, వస్తే పడితే రాస్తాను అన్నట్టు. ఇట్లా ప్రతిదీ చాలా చాలా మెటీరియల్స్ ఇంకా ఉన్నాయి చాలా. ప్రతి సబ్జెక్ట్కి ఆ విధంగా నేను ఒక మెటీరియల్ లాగా దీన్ని వాడుకున్నాను అనమాట. దీన్ని వాడుకున్న తర్వాత నేను హైదరాబాద్ నుంచి వస్తూ ఒక 3 పుస్తకాలు కొనుక్కొచ్చాను. అవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ బుక్ ఏంటంటే ఇది ఎకానమీ బుక్. ఇది చిరంజీవి సార్ బుక్. చిరంజీవి సార్ ఎకానమీ నోట్స్ అనమాట. చాలా మంచిగా ఉంది హ్యాండ్ రైటింగ్, తెలుగులో బాగా అర్థమైనట్టు. ఎవరిదో అప్పట్లో గాజు తెర, ఆర్థిక వ్యవస్థ, ఏదో ఏపీ ఎకానమీ లాస్ట్లో అట్లా ఒక 200 పేజీలు ఉంటుందేమో. ఈ బుక్ని కొనుక్కొచ్చాను అనమాట. అయితే ఈ బుక్ను కొనుక్కొచ్చి దీన్ని నేను ఎట్లా చదివానంటే, ఈ బుక్ ఒకటి తీసుకొచ్చాను అండ్ ఇది ఒకటి తీసుకొచ్చాను. ఆంధ్రుల చరిత్ర అంటే అప్పట్లో హైదరాబాద్లో ఇది ఏపీ హిస్టరీకి ఇది స్టాండర్డ్ బుక్ అని చెప్తే ఇది కొనుక్కొచ్చాను. నెక్స్ట్ అలాగే ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర పి రఘునాథరావు సార్ బుక్, ఇది కూడా కొనుక్కొచ్చాను. ఈ 3 బుక్స్ కొనుక్కొచ్చాను అనమాట హైదరాబాద్ నుంచి. అంటే ఈ 3 బుక్స్ కొనడానికే యాక్చువల్ నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పాలా. ఇంకా వేరు ఉండేవి, బట్ నాకు అంటే నేను రిటర్న్ జర్నీ చేయడానికి డబ్బులు పోగా ఈ బుక్స్ కొనడానికి మిగిలాయి. అవి పట్టుకొని వచ్చాను. అయితే ఒకసారి ఇక్కడ ఎట్లా చదివాను అనే దానికంటే ముఖ్యంగా ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. నేను చెప్పే పాయింట్ అంటే నా ఆలోచన ఖచ్చితంగా ఇన్నోసెన్స్, అది అమాయకత్వం. కాకపోతే నేను ఆ టైంలో అంటే ఎర్లీ 20sలో ఉన్నాను నేను యాక్చువల్గా. అంత మొత్తం ప్రపంచం, ఈ కాంపిటీషన్ యోగం అవన్నీ తెలియవు నాకు. అయితే ఈ బుక్ను నేను ఎలా చదివిన ముందు ఏమనుకున్నానంటే, ఒకవేళ ఇదే బుక్ నుంచి నాకు ఎగ్జామ్కి క్వశ్చన్స్ కానీ వస్తే, ఇదే బుక్ నుంచి వస్తే చిరంజీవి సార్ కంటే 1 మార్క్ అయినా నాకు ఎక్కువ రావాలి. ఆయనే రాసి ఉండొచ్చు. ఒకవేళ నేను ఇదే బుక్ మీద పరీక్ష పెట్టి ఎగ్జామ్ రాస్తే చిరంజీవి సార్ కంటే కూడా 1 మార్క్ అయినా నాకు ఎక్కువ రావాలి. అదే నేను చెప్తున్నాను. ఇవన్నీ ఎగ్జాజరేషన్ లాగా అనిపిస్తాయి, అందుకే ఎన్నాళ్ళు నేను చెప్పలేదు. నమ్మితే ఒక పాజిటివ్ ఇష్యూ ఉంది, నమ్మకపోతే విడిచిపెట్టేయండి అంతే. అయితే ఏమనుకున్నాను, మరి ఎలా ఎక్కువ వస్తాయి నాకు? 2 ఇష్యూస్ ఉన్నాయి ఇందులో. ఫస్ట్, అతను రాసినటువంటి కాన్సెప్ట్లు ఇందులో ఏవైతే ఉన్నాయో, ఆ కాన్సెప్ట్స్ అతనికి ఏ విధంగా అర్థమయ్యాయో అంత డెప్త్లో నాకు అర్థమైపోవాలి. రోజు కాన్సెప్ట్స్ చదవటము, వాటిని చూడకుండా రాయటము, చదవటము, జాగ్రత్తగా అర్థం చేసుకోవడం. ఏ లైన్ టు లైన్ ఎక్కడ లైన్ గ్యాప్ రాకుండా, లింకులు తెగిపోకుండా జాగ్రత్తగా అర్థం చేసుకోవడం, దాన్ని ఈవినింగ్ చూడకుండా రాయడం. ఇది దినచర్య. మరి అతనికంటే 1 మార్క్ అయినా ఎక్కువ రావాలి కదా. మరి అతన్ని ఎక్కడ బీట్అవుట్ చేయాలి? డేటా. చిరంజీవి సార్ మెంటార్, అతను కాన్సెప్ట్లు ఎంత డెప్త్గా ఇచ్చినా చేయగలరు. కానీ ఎక్కడో ఈ బండెల్స్ ఆఫ్ డేటా, ఈ లాట్ ఆఫ్ డేటాని అతను ఎక్కడో గుర్తుపెట్టుకోలేరు. మనం అక్కడ అతను ఓడించాలని చెప్పి డేటాని మొత్తం, అంటే మీకు ఇట్లా ఉందనుకుంటే ఈ డెసిమల్ వరకు అది కూడా వచ్చినట్టు చాలా డెప్త్గా ఇచ్చిన డేటా అంతా నేర్చేశాను అనమాట. పట్టుబట్టి, అంటే రాకపోతే మళ్ళీ పేపర్లు చించుతా, మళ్ళీ డేటా మిస్ తెలీదు, ఇదే ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదని ఒక పెద్ద టేబుల్ ఇస్తే అందులో ఎవ్రీ డిజిట్ నేర్చేశాను. ఇలాగైతేనే నేను రాస్తే నాకు 1 మార్క్ ఎక్కువ వస్తుంది. అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ ఏం చేశాను, బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ తీశాను, చదివాను. మంచి స్టఫ్ దొరికింది నాకు అనుకున్నాను. అంటే అది చాలా కష్టంగా అనిపిస్తే సరిపోయింది, మనకు కరెక్ట్ ఫీస్ట్ దొరికింది ఇవాళ. దీన్ని ఎలాగైనా, అంటే అప్పట్లో నా బ్రెయిన్ ఎలా ఉండేదంటే, చాలా కష్టమైనది మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే మనం అర్థం చేసుకోవాలా, ఒక రకమైన అలాంటి మెంటాలిటీ ఉండేది. కాబట్టి ఇది నాకు మంచి స్టఫ్ లాగా అనిపించింది. చాలా అటు ఇటుగా ఉన్నా, అంటే ఇతను రాస్తా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా అని అంటారు ఇతను. అప్పుడు ఎక్కడ ఇంతకు ముందు చెప్పుకున్నారో వీళ్ళు ఎతికివాడిని, అక్కడేం రాశారో చదివేవాడిని. ఇది లింక్ చేస్తూ ఇది ఎలాగైనా ఇది కంఠస్థ పెట్టాలని చెప్పి యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం ఏం రాశారో అది అర్థం చేసుకుంటూ మళ్ళీ మ్యాక్సిమం విజయనగర సామ్రాజ్యం వరకు యుగ విశేషాలు అయితే చాలా డెప్త్గా ఫస్ట్ టైమే నేను సేమ్ ఇదే ప్రొసీజర్. అంటే సారు నేను ఎగ్జామ్ రాస్తే నాకే 1 మార్క్ ఎక్కువ రావాలా. ఇన్నోసెన్సే అది, ఒప్పుకుంటాను నేను. బట్ నాకే రావాలా. ఎలా వస్తుంది మరి? మొత్తం మనం నేర్చేయాలి. బుక్లో ఇచ్చింది అతను ఎక్కడో మర్చిపోవచ్చు, రాసి ఉండొచ్చు, పుస్తక రచయిత, చాలా గొప్ప వ్యక్తి. కానీ ఉన్నట్టు అతను ప్రొడ్యూస్ చేయగలరా ఎగ్జామ్లో?
అలా చదివాను అనమాట. అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ ఇంకా ఇది కూడా అంతే, ఇది ఇంకా సరళంగా ఉంది. బిఎస్ఎల్ హనుమంతరావు నేను అలా చదివానంటే మరి ఇది ఎలా చదివి ఉంటానో మీకు తెలిసి ఉంటుంది. మొత్తం ఇందులో ఉన్నదంతా చదివేశాను. ఇక ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఈజీగా ఆన్సర్, అంటే నేను అనుకున్న టఫ్నెస్ కంటే నాకు ఈజీగా అనిపించింది యాక్చువల్గా ఎగ్జామ్. ఇంకా కొన్ని మిత్స్ ఏంటంటే, ఇంకొక సారు ఎవరో అంటే మా టౌన్ వచ్చారు, ఇతని పేరు కృష్ణ ప్రదీప్ సార్. ఇంకా వేరే ఒక అన్న వెళ్ళాడనమాట కోచింగ్కి. అతను నోట్స్ రాసుకుంటే ఆ నోట్స్ని జిరాక్స్ తీసుకొని ఇది కూడా కంఠస్థ పెట్టేశాను మొత్తం. అంటే అర్థం చేసుకుంటూ ఫస్ట్ ఫేజ్లో అర్థం చేసుకోవడం, రెండో ఫేజ్లో రీప్రొడ్యూస్ చేయడం, ఉన్నది ఉన్నట్టు తిరిగి రాయడం, ఎక్కడైనా పాయింట్స్ మర్చిపోతే చెక్ చేయడం, వాటిని మళ్ళీ రాసుకోవడం. ఇది నా దినచర్య. ఇందులో నేను ఎక్కడ టెస్టులు రాయలేదు, ఏం చేయలేదు. అయితే ఈ విధంగా ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ నాకు ఇంకా ఎగ్జామ్ రాశాను, ఈజీగా అనిపించింది. ఇంటర్వ్యూ వచ్చింది, ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. ఇంటర్వ్యూని అంత బాగా నేను చేయలేకపోయాను. ఎగ్జామ్ స్కోర్ చాలా మంచి స్కోర్ నాది అప్పట్లో. బట్ ఇంటర్వ్యూలో నేను ఫెయిల్ అయ్యాను. కొంచెం మాక్ ఇంటర్వ్యూలకు వెళ్ళకపోవడం, దానివల్ల ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను ఫస్ట్ టైం. కానీ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చింది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అంటే ఈ టోటల్ నా ఎక్స్పీరియన్స్లో అంటే నేను ఏదైనా షేర్ చేయాల్సింది ఉంది అంటే అదేంటంటే ఫస్ట్ కమిట్మెంట్. నేను ఊరు వచ్చేసాను, చాలా రిమోట్ విలేజ్ మాది. అసలు నేను ఎవ్రీడే ఉదయం వెళ్ళి ఒకరి ఇంట్లోంచి పేపర్ కట్ చేసుకుని వచ్చేవాడిని. అక్కడ నాకు 2 సమస్యలు ఉన్నాయి. మిడిల్ ఏజ్ గ్రూప్ టీచర్ అతను ఓకే, వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ టీచరు, ఆయన ఇది కట్ చేయనిచ్చేవారు కాదు. నాకు చదవాలి, నాకు అవసరం ఉందనేవారు. అలాంటప్పుడు నేను నెక్స్ట్ డే వెళ్ళి కట్ చేసేవాడిని. అట్లా ఎవ్రీడే కట్ చేయడం అంతేకాకుండా ఇది వస్తుందా, ఇంత తక్కువ మెటీరియల్ సరిపోతుందా, ఇదేం నాకు అవసరం లేదు, ఇది గ్రూప్ 2కు సంబంధించి ఏపీ హిస్టరీలో ఫలానా టాపిక్, ఇందులో ఏం రాశారో ఈ రచయిత, ఇదంతా అతనికి అర్థమైనట్టు నాకు అర్థమైపోవాలి, నేను రీప్రొడ్యూస్ చేసేయాలి. సింగిల్ టార్గెట్. అంటే ఏముంది నాకు అక్కడ? కమిట్మెంట్. మీరు ఒకసారి అర్థం చేసుకోండి, నేను ఎన్విరాన్మెంట్లో 68 వీడియో క్లాసులు చేశాను. దాని నోట్స్ రాసుకోమంటే మీరు కింద మీద పడిపోయి ఎక్కడ మెటీరియల్ దొరుకుతుందని చూస్తున్నారు. ఇది ఎంత కష్టం, ఎవ్రీడే వెళ్ళాలి కదా, ఎంత కమిట్మెంట్ కావాలా? సంవత్సరంన్నర వరకు. మళ్ళీ ఎలాగుంటుంది ఇది? కంటిన్యూస్గా ఉండదు. ఏపీ హిస్టరీ వరాసగా 4 రోజులు వస్తుంది, ఎక్కడో సడన్గా బంద్ అయిపోయి సైన్స్ వస్తుంది రేపటి నుంచి. ఆ సైన్స్ చదువుకోవటమే అంతే. ఓకే, అది ఫస్ట్ పాయింట్. ఇక రెండోది ఏంటంటే ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, ఎగ్జామినర్ ఏమిస్తాడు అనేటటువంటి ఆలోచనలు. నేను భయంకరంగా ఎగ్జామ్కి వెళ్తున్నాను, కంఠస్థ పెట్టి వెళ్తున్నాను. నేను ఎగ్జామినర్ భయపడడం కాదు. నాకు ఇప్పుడు ఏదో హిప్పన్ తీసేసి హాకిన్స్ అని ఇస్తే, లేకపోతే హిప్పన్ అనే పదం తీసేసి, అంటే గ్లోబ్ యాత్ర నౌకకి ఎవరు అని చెప్పి మన హిప్పన్ తీసేసి హాకిన్స్ ఇచ్చాడు, అలాంటివి నాకేం చేయవు. నేను మొత్తం రీప్రొడ్యూస్ చేసుకుని వెళ్ళాను మెటీరియల్. ఆ బిట్టే నేను ఎలా చేశాను? ఎగ్జామినర్ నాతో జాగ్రత్తగా ఉండాలా అంటే ఇన్నోసెన్సే, నేను ఒప్పుకుంటాను. బట్ నా ఐడియాలజీ మీకు చెప్తున్నాను. ఎగ్జామినర్ నాతో జాగ్రత్తగా ఉండాలా, నేను ఎగ్జామినర్తో జాగ్రత్తగా ఉండడం కాదు. ఆ బిట్ ఎట్లా ఇచ్చాడంటే 1611లో మసూలిపట్నంలో బ్రిటిష్ వర్తక స్థావరం ఏర్పాటు చేయడానికి అనుమతినిచ్చిన గోల్కొండ సుల్తాన్ ఎవరు అని అడిగాడు. అంటే నాకు ఈ పిఆర్ రావు చదివాను నేను. అందులో బ్రిటిష్ వాళ్ళు 1611లో గోల్కొండలో అంటే మసూలిపట్నంలో వర్తక స్థావరం ఏర్పాటు చేసుకున్నారని ఉంది, కానీ దానికి అనుమతి ఇచ్చింది ఎవరనేది అందులో లేదు. నేను ఎలా చేశాను? ఈ 1611 ఉంది కదా ఇయర్, అందులో అంటే మన బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో కుతుబ్ షాహీల కోసం రాసినప్పుడు 1580 నుంచి 1612 వరకు మహమ్మద్ కులీ కుతుబ్ షా పాలించాడని ఉంది. సో టక్మని ఇక్కడికి వేసేసాను అనమాట. అర్థమవుతుందా? అంటే ఇది మహమ్మద్ కులీ కుతుబ్ షా అని. అంటే ఎగ్జామినరు నాతో తప్పు చేయించాలంటే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఏ చిన్న లాజిక్ అతను క్వశ్చన్లో మిస్ అయినా, ఏ చిన్న ఇండికేషన్ ఇచ్చినా నేను ఆన్సర్ పెట్టేస్తాను అనే మైండ్ సెట్తో ఉండేవాడు. అర్థమవుతుందా? అది ఎగ్జామినర్. ఇక మరి కాంపిటీషన్ కోసం నేను ఏం ఆలోచిస్తాను? మీకు ప్రత్యేకించి నేను చెప్పాల్సిన పని లేదు. కాంపిటీషన్ కోసం ఏం ఆలోచిస్తాను? అస్సలు తోటి కాంపిటేటర్లు చాలా గౌరవిస్తాను, అందరితో మర్యాదగా ఉంటాను, అది నా స్వభావం. కానీ మనసులో కాంపిటేటర్లుగా అసలు వాళ్ళని పట్టించుకోను. నా కాంపిటీషన్ అంతా బుక్తోనే, మెంటార్తోనే.
ఎకానమీ రాస్తే చిరంజీవి సార్ లాగా అతను చేయగలిగినట్టు చేయాలి. ఏపీ హిస్టరీ బిఎస్ఎల్ హనుమంతరావు గారి లాగా రావాలి. అర్థమవుతుందా? మోడర్న్ హిస్టరీ పిఆర్ రావు లాగా రావాలి. ఇంకా అందుకే నాకు ఎప్పుడు కాంపిటీషన్ ఇప్పుడు మేము రాసినప్పుడు ఫస్ట్ టైము ఉమ్మడి రాష్ట్రంలో ఒక 6 లక్షలు ఎన్నో అప్లికేషన్స్ వచ్చినాయి. అసలు నాకు నథింగ్, అది నాకు వాళ్ళతో పోటీనే లేదు. నా చదువు నేను చదువుకోవడం, నేను అందులోంచి వస్తే ఆన్సర్లు కరెక్ట్గా చేయాలి అన్నట్టు మాత్రమే. ఇక టెస్టుల మీద నా ఒపీనియన్ ఏంటంటే, చాలా రోజులు నేను టెస్టుల్ని సజెస్ట్ చేయలేదు. ఎందుకు సజెస్ట్ చేయలేదు అంటే, అంతా మనకు వచ్చినప్పుడు ఎందుకు తప్పు అయిపోతుంది అనే బేసిక్ క్వశ్చన్ నా దగ్గర ఉండేది. ఎందుకు మర్చిపోతాం? మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ రాస్తుంటే, చూడకుండా రాసేస్తుంటే మొత్తం ఇంకెందుకు మర్చిపోతాం? మనకి కింద ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ మర్చిపోతే దానిలోంచి మనం ఈజీగా పికప్ చేయొచ్చు. మనం తిరిగి రాయగలిగినంత కెపాసిటీ, అంటే ఎఫర్ట్ పెడితే. సో అదొకటి. అంటే టెస్టులు ఏదో వేరు టెస్టులు రాసి ఇబ్బంది పడిపోయిన కంటే కూడా, అంటే టెస్టులు అవసరమే, కాకపోతే నా పరిస్థితి అప్పట్లో నా మెంటాలిటీ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఇంకా ఇలాంటివి అంటే ఒక రకమైన మీరు అంటే ఇన్నోసెన్స్ అని నేను అన్నాను, తెలియనితనం అని. కాకపోతే మీరు ఆ బ్యాక్గ్రౌండ్లో చాలా అచంచలమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది నాకు అప్పట్లో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటోది. రెండోది చాలా ఎండ్యూరెన్స్ కూడా ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. అంటే రిమోట్ విలేజ్లో అంటే నా ఎడ్యుకేషన్ ఎట్లా జరిగిందంటే, మా ఊర్లో స్కూల్ లేదు, ఒక 5 కిలోమీటర్స్ స్కూలు. అక్కడికి రోజు వెళ్ళి రావటం. తర్వాత అందులోకి మాది ఒక పూటే స్కూల్, అంటే సింగిల్ సెషన్ 9 to 12. అంటే అక్కడ ఈవినింగ్ ఏమో అదే స్కూల్లో కాలేజ్ అయ్యేది అనమాట. సో దానివల్ల ఏంటంటే మాకు ఈవినింగ్ పొలం పనులకి వెళ్ళటం ఇదంతా ఉండేది. చాలా ఆటల పిచ్చి ఉండేది, చాలా ఎక్కువ ఆడేవాళ్ళం అనమాట. దానివల్ల చాలా ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండేది. అంటే నేను ఒక 3 hours కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వకుండా ఎకానమీని అలా చదువుతూ మళ్ళీ రిపీట్ చేస్తూ కొంచెం కూడా డిస్ట్రాక్షన్ లేకుండా చదవగలిగేవాడు. అంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని నేను చెప్తున్నాను. ఈ కాన్సన్ట్రేషన్ ఎలాగంటే, ఈ ఎక్కువ గేమ్స్ ఆడటం, ఇప్పుడు వాలీబాల్ మనం ఆడతాము, మనం అనుకుంటాం, కానీ మీరు వాలీబాల్ బాల్ మీకు వచ్చినా రాకపోయినా మీరు దాన్నే ఆడినంతసేపు దాన్నే చూస్తుంటారు. దానివల్ల మీకు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆ విధంగా స్ట్రెంగ్స్ అన్నీ నాకు ఉపయోగపడ్డాయి అన్నమాట. ఉపయోగపడి ఫస్ట్ అటెంప్ట్లోనే నేను డీల్ చేయగలిగినాను. అంటే ఇక్కడ మీరు ఏం చూడాలి, మనకి కమిట్మెంట్ ఇంపార్టెంటు. ఆ బుక్, ఈ బుక్, ఆ మెటీరియల్, ఈ మెటీరియల్ ఇవన్నీ కాదు. అంటే ఇవన్నీ ఏంటివి అంటే, ఇవేవో ఏజ్ ఓల్డ్ అనుకోకండి. అర్థమవుతుందా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఎప్పటికీ ఉండాలి కమిట్మెంట్. ఇక ఎగ్జామినర్ ఏదో చేసేస్తాడనే భయం, ఇలాంటివన్నీ వద్దు. ఇంకా టెస్టుల ద్వారానే సాధిస్తామని. టెస్టుల్లో మంచి, అంటే ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్లు ఎక్కువ రాసిన వాళ్ళు బెనిఫిట్ అయ్యారు, అనుమానం లేదు. కాకపోతే టెస్టులు రాయని వాళ్ళు చాలామంది ఫెయిల్ అయిపోలే. అర్థమవుతుందా? బాగా చదవగలిగిన వాళ్ళు టెస్టులు తక్కువ రాసినా కానీ జాబులు సాధించారు. సో అన్నిటికంటే నేను ముఖ్యమంటాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యము. ఇప్పుడు మీకేంటి, చాలా మెటీరియల్ అందుబాటులో ఉంది. ఒకటోది, నాకు ఆప్షన్స్ లేవు నాకు. రెండోది, మీకు డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి ఇలాంటి టూల్స్ ఉన్నాయి. మాకు డౌట్స్ వస్తే అప్పట్లో ఏంటి, సార్ ఉన్నారా నా దగ్గర, నాకు అన్నీ అర్థమైపోతాయా? అతనిలాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను, కొన్ని అర్థం కాలే, వదిలేశాను. ఇప్పుడు ప్రెషర్ గుణకాలని ఏవో ఇచ్చారు, అవి 15 minutes చదివితే 4 బిట్లు రైట్ చేసేవచ్చు. అస్సలు నేను 4 వదిలేశాను. నాకు కనీసం అంటే సార్ రాయలేదు ఆ మెటీరియల్లో ప్రెషర్ గుణకాలని చెప్పి. ఎకానమీలో అప్పట్లో ఉండేది సిలబస్లో ఏవో, అది చాలా ఈజీ. ఎగ్జామ్ నుంచి వచ్చినాక నేను చూస్తే 15 minutes చూస్తే 4 పెట్టేస్తాను రైటు. నుండి పైన నాలెడ్జ్ అది. అంటే అన్నీ కూడా మనకు తెలియవు అప్పట్లో, బట్ ఇప్పుడు మీకు ఏఐ మొత్తం చెప్పేస్తుంది. అర్థమవుతుందా? టెస్టుల కోసం మీకు ఏ లెవెల్ టెస్ట్ కావాలంటే ఆ లెవెల్ టెస్ట్ వచ్చేస్తుంది ఏఐలో. మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే ఆ బేస్డ్గా వచ్చేస్తుంది. కానీ ఇవన్నీ ఉన్నా కానీ ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. మరి ఇప్పుడు ఎవరికి ఉద్యోగం వస్తుంది అంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరు బిల్డప్ చేసుకుంటారో వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. ఇది నా అటెంప్ట్ ద్వారా నేను మీకు తెలియజేయాల్సిన అంశం. ఇక మన మహతి అకాడమీలో Group 2 మెంటర్షిప్ నడుస్తుంది. ప్రత్యేకించి పేపర్ 2కి కూడా కోర్సు లాంచ్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. బట్ వీడియో క్లాసులు చూడము అనుకున్న వాళ్ళు మన యాప్ తీసుకోవద్దు. వీడియో క్లాసుల్లోనే మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి. దానిపైన మీరు సబ్జెక్ట్ అల్లుకొని వెళ్ళేలాగా క్లాస్ ఉంటుంది.
అర్థమవుతుందా? మన క్లాసులు చూడాలి, అది మీకు ఎంత బాగా వచ్చినా కానీ కొత్త పాయింట్లు నేర్చుకుంటారు మన క్లాస్లో. అర్థమవుతుందా? ఆ విధంగా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన గ్రూప్ 2 మెంటర్షిప్లో జాయిన్ కావచ్చు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.